విచారణ జరుగుతుంది కదా. ద ఇన్వెస్టిగేషన్ ఈస్ గోయింగ్ ఆన్, let it go. The investigation should happen in a more transparent way. So I have nothing to do with it. I am like you, waiting for the result. I am hoping that this entire phone tapping thing will be concluded somewhere or the other. చట్టానికి ఎవరు కూడా అతీతులు కాదనడానికి మాత్రం మనము ఆలోచన చేసుకోవాలి. సేమ్ థింగ్ నిన్న కేసీఆర్ గారిని ఫోన్ ట్యాపింగ్ పిలిచిన తర్వాత కూడా మళ్ళా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడుతూ అనేకమైన అంశాలు చెప్పారు. విచారణకు పిలవడం నేరము ఘోరము అన్నట్టుగా మాట్లాడినారు. నేనేమంటున్నా, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అనేకమైన అంశాలు ఉంటే వాటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ట్రాన్స్పరెంట్గా విచారణ కొనసాగడానికి అందరం కూడా సహకరించి ఈ అంశాన్ని ఎంత తొందరగా క్లోజ్ చేస్తే అంత మంచిది. అసలు మమ్మల్ని విచారణకే పిలవద్దు అన్నట్టు మాట్లాడుతున్నాం. అసలు ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ఇన్ని రోజులు పిలవలేదు కదా కేసీఆర్ గారిని విచారణకు, ఇప్పుడు ఆ సిచ్యువేషన్ వచ్చింది కదా. ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందో ఇప్పటికన్నా అంతర్గతంగా వాళ్ళు పరిశీలన చేసుకోవాలి. ఒకటి. రెండు, ఒకవేళ పిలిచిండ్రు అనుకోండి విచారణకు, పోక తప్పదు. ఇప్పుడు రేపు నన్ను పిలిచినా పోతా. నన్ను కూడా అప్పుడు ఈడీ సిబిఐ పిలిస్తే పోతే కదా. నేను చేసినా నేరం చేయలేదా అనేటటువంటిది నేను చేయలేదని నా మనసుకు తెలుసు, కానీ అది ప్రూవ్ అవ్వాలి కదా. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. సో చట్టానికి అందరం కూడా సహకరించాలి. పిలిచినప్పుడు పోతాం. కాకపోతే ఆ యొక్క ఆలోచన విధానం ఏదైతున్నదో అందులో మార్పు రానంత కాలం బీఆర్ఎస్ పార్టీని మాత్రం ఎవడు కూడా బాగు చేయలేదు.